దెంతులూరు బీఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో 2025వ సంవత్సరం నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థులకు క్యాపింగ్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటపతి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్యాపింగ్ సెరమనీ యొక్క విశిష్టతలు తెలియజేసి వైద్యం చేసేటప్పుడు నర్సు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియపరిచారు. నేటి నుండి విద్యార్థులకు బాధ్యత పెరుగుతుంది కాబట్టి విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో మంచి సేవను అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం క్యాపింగ్ సెరమనీ జరిగింది. 2024-2025 సంవత్సరానికి గాను కళాశాలలో జరిగిన కాంపిటేటివ్ పరీక్షల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో డిస్ప్లే, నీట్ డ్రెస్, న్యూస్ రీడర్, సోషల్ వర్క్, ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ మొదలగు వాటిల్లో ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ హాస్పిటల్ డాక్టర్ మానస, డాక్టర్ రామచంద్ర, డాక్టర్ కార్తిక్, ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ సింధు, డాక్టర్ సబీరా, డాక్టర్ రాజేష్, పోతునూరు పిహెచ్సి డాక్టర్ చైతన్య, ఏలూరు డెంటల్ డాక్టర్ నాగభూషణం, ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్లు, హెడ్ సిస్టర్స్ పాల్గొన్నారు. You're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Cause you're trying to stay strong and fake look away, but I've known you too long, it hurts to never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you took. అదే చాలా సన్నిహితులుగా చెప్పవచ్చు. వచ్చేస్తా. I solemnly pledge myself before God and in the presence of and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious
administer any harmful drug. I will do all in my power. Then all personal matters committed to my keeping and all family affairs with loyalty and endeavor to those committed to my care. I solemnly pledge standards of my profession and I will hold it. రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంది. దాన్ని బాగా నిర్వర్తించండి. ఈ కాలేజ్కి నేను ఎప్పుడు వచ్చినా ఈ ప్రతి ఫంక్షన్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంటుంది, కానీ కాలేజ్ ఈవెంట్లా ఉండదు. చాలా బాగా అందరు స్టూడెంట్స్ కానీ మాస్టర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. క్యాపింగ్ సెరమనీ జరుపుకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే క్యాపింగ్ సెరమనీ చేసుకోవడానికి ఉన్నారో వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీకు నేను చెప్పేది రెండు మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనకి ఇక్కడ 2 ఫ్లాగ్స్ పెట్టారు. ఒకటి నైటింగేల్, 2 మదర్ తెరీసా. వీళ్ళిద్దరూ కూడా సేవ అనే పదంతోనే అందరికీ సుపరిచితులయ్యారు. ఇంకొకటి ఏంటంటే, ఆ సేవ కూడా మెడికల్ గా చేశారు. అవునా? అంటే ఈ రోజుల్లో మీరు ఫస్ట్ నా దగ్గరికి ఇంట్రెస్ట్ పిల్లలు రాగానే ఫస్ట్ వాళ్ళని ఒక మాట అడుగుతారు, మీరు ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నారమ్మా అని అడుగుతారు. డే 1 నుంచి కూడా లెర్నింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడండి. మనం ఏదైతే నేర్చుకోవడానికి ఇష్టపడతామో అది డెఫినెట్ గా మనల్ని ఒక పెద్ద పొజిషన్ లో పెట్టాలి. నర్సెస్ అనేవాళ్ళు నిజంగా ఇందాక మేడం చెప్పినప్పుడు స్టూడెంట్ డాక్టర్ కి ఇంకా పేషెంట్ కి మధ్యలో బ్రిడ్జ్ లాగానే డాక్టర్స్ అండ్ నర్సెస్ ని ట్రస్ట్ చేస్తారు. మేము ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతాము, కానీ ఆ ట్రీట్మెంట్ నేమ్ డోస్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన మటుకు నర్సెసే. పేషెంట్స్ అప్పుడు కూడా చాలా పెయిన్ తో ఇబ్బందితోనే వస్తారు, అడ్మిట్ అవుతారు. సో మన విసుగు వాళ్ళ మీద చూపించకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కానీ వాళ్ళ సమస్యలు కానీ కరెక్ట్ గా ఓపిక్ గా విని వాళ్ళు విసుగుంటున్నా కూడా మన చిరాకు పడుతున్నా చిరాకు వాళ్ళ మీద చూపించకుండా సమాధానం చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నర్సెస్ ఉంటుంది. అలాగే ఈ రోజు క్యాపింగ్ సెరమనీ జరుపుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు. క్యాపింగ్ సెరమనీ అనగానే ఒక ఫంక్షన్ కాదు, ఇది మీ నెత్తి మీద పెద్ద భారం పడుతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అయితే ఏంటంటే రేపటి నుంచి క్లినికల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకోవాలి, క్లాస్ రూమ్లోనూ నేర్చుకోవాలి. సిన్సియర్గా కరెక్ట్గా మన పని మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిభా పాఠవాలు అనేవి మన వెనకే వస్తాయి. అట్లాగే ఇదే కాదు, మంచిగా మన నర్సింగ్లో కూడా మంచి కోర్సెస్ని ఇప్పుడు వస్తూ ఉన్నాయి. బిఎస్సీ చేయండి, ఎంఎస్సీ చేయండి, పిహెచ్డీ చేయండి. తర్వాత అవన్నీ చేస్తూ కూడా నిస్వార్థంగా మనం సేవ చేసిన రోజున ఎప్పటికీ మన కష్టం ఎక్కడికే పోదు, మనతోనే నిలబడి ఉంటుంది. అట్లాగే నేను అందరినీ మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ. నాకంటే చాలా గొప్ప ఎదిగినటువంటి కళాశాలలు ఉన్నాయి, కానీ నా కళాశాలలో ప్రతి విద్యార్థిని గమనిస్తూ ప్రతి విషయంలో కూడా గమనంతో వారిని ప్రతి విద్యార్థులు కూడా ఈ రోజున మరి నేను గొప్పగా చెప్పడం కాదు, ప్రతి విద్యార్థులు కూడా మా సొంత పిల్లలని ఎక్కువగా చూస్తూ మరి నా యొక్క ఆరోగ్యం నా కుటుంబం యొక్క శ్రేయస్సు కన్నా పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ కళాశాలను నడుపుతున్నాను. కాబట్టి మేము ఎన్ని ఇబ్బందులు పడుతూ ఇవాళ ఈ మారుమూలటువంటి ఈ గ్రామంలో ఎలాగైతే మారుమూల ఉన్న ఈ గ్రామంలో కూడా ఈ ఊరికి చివర ఉన్నది మేము. ఈ చివర ముందు కూడా మరి ఎన్నో గత 58 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో విద్య మరి కొన్ని లక్షల మంది విద్యను అభ్యసించి మరి చాలా చక్కనటువంటి స్థితిలో స్థిరపడి వారు ఇప్పటికీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి నేను దాన్ని పోగొట్టకుండా దాన్ని నిలబెట్టాలి, దాన్ని కాపాడుకుంటూ రావాలి.
ఏదైనా చేయడం పెద్ద కష్టం కాదు. మా నాన్నగారు ఇన్స్టిట్యూట్ నడపడం వరకే ఆయన బాధ్యత. కానీ నా బాధ్యత ఏంటంటే నేను ఇన్స్టిట్యూట్ నడపాలి, ఆయన పేరుని పోగొట్టకూడదు, ఆయన ఉన్నటువంటి పేరు ప్రకారంగా పోషించుకుంటూ నేను ఇన్స్టిట్యూట్ నడపాలి. కాబట్టి అదేవిధంగా మా కళాశాలలో గడిపెట్టిన ఏ విద్యార్థులు కూడా నష్టం జరగకుండా, లాభం చేయకపోయినా పర్లా నష్టం జరగకుండా ఏదో ఒకటి మన దగ్గర నేర్చుకుని బయటికి వెళ్ళాలి. నేను ఆ పిల్లల గురించి చెప్పేది ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నడిచిగా బతకడం పనేం లేదు, ఎలాగైనా బతకచ్చు. బతకడానికి చాలా మంది బతుకుతున్నారు, అన్ని వృత్తుల వారు బతుకుతున్నారు. దగ్గర బతుకుతున్నాడు, రిక్షా దొంగలు పడుతున్నాడు, ఆటో దొంగలు పడుతున్నాడు, ఎంఆర్ఓ పడుతుంది, ఏంటి ఎస్ఐ గారు బతుకుతున్నాడు, డాక్టర్ బతుకుతున్నాడు, ఏంటి ఇంజనీర్ గారు బతుకుతున్నారు, సీఎం గారు బతుకున్నారు, రాష్ట్రం బతుకుతున్నాడు. కానీ ఆ బతికినటువంటి బతుకులో చక్కనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అన్వేషించుకుని, ఆ మార్గాలను ఎత్తుకుని మంచి మార్గంలో మీరు నడవండి అనే ఉద్దేశంతో మా కళాశాలలో అనేక రకమైనటువంటి మరి స్పెషల్ బేస్ చేస్తూ ఉంటాం. చాలా మందికి ఇక్కడికి వేదిక వచ్చేసిన వాళ్ళకి, వేదిక అందరికీ కూడా మా కళాశాల గురించి మరి మీకు కార్యక్రమం చేసినప్పుడు మీకు అందరికీ వాట్సాప్ పంపిస్తూ ఉంటుంటాను. కానీ ఎందుకు చేస్తున్న కారణం ఏంటంటే, విద్యార్థులకి ఎప్పుడూ కూడా చదువు చెప్పడమైతే కనుక వాళ్ళ ఇంటికాడ గురించి చదువుకుని పాస్ అయిపోవచ్చు. కానీ విద్యార్థికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఒక మంచి జీవితాన్ని ఆడి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి, ఉత్తీర్ణులు అవ్వటానికి ఆడికి భారం కాకుండా, ఇబ్బంది కాకుండా, కానీ వారికి చక్కనటువంటి మన విద్యను మనం బోధించి, ఈ రోజు చదువుకున్నప్పుడు ఇబ్బంది అయ్యొచ్చు, కష్టమైనచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాడికి అర్థం ఉంటుంది మనం ఏం చెప్పారు. అందుకని ఒక నర్సింగ్ కోర్సుకి సంబంధించిందే కాకుండా మేము అనేక రకమైనటువంటి స్పెషల్ బేస్ కార్యాలు చేస్తున్నాం. ఆ చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ పిల్లలు మాట్లాడిన మాటలు, వాళ్ళు తయారు చేసినటువంటి మోడల్స్, ఇవన్నీ దృష్టి పెట్టుకుని కూడా వాళ్ళందరికీ వాళ్ళ ట్రై చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యమైన ఘట్టం క్యాంపింగ్ సెరమనీ. ఆ క్యాంపింగ్ సెరమనీని ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. To be frank, ఇది అపరిస్థితం అని అనుకోవచ్చు. బట్ on the occasion of today's event, it has to be mentioned. Everything I did at the age of crossing 40 years. There is no limit for studies. Okay? Next, నాకన్నా ముందుగా చెప్పిన పెద్దలు బ్లెస్ చేశారు, విషెస్ చెప్పారు. బట్ it is my turn to give you a small, not an advice, but just like an experience. Okay, we are all Telugu people. It's better to speak in Telugu. So, before rest my blessings, I would like to say a few words. So, let me congratulate you all for, as Madam said, selecting this institute. Madam చెప్పారు, ఫాదర్ లాగా చూసుకుంటారు పిల్లల్ని. నాట్ ఓన్లీ దట్, ఒక ఫాదర్ ఎప్పుడు కూడా పిల్లలు ఎదగాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, ఎక్కడ వాళ్ళు తల దించుకోకూడదు అని నేనే ఆశ్చర్యపోతా ఉంటాను అన్నమాట. గ్రూప్లో పోస్ట్ చేస్తున్న పోస్ట్, ఆ రోజు ఈ రోజు ఉందా, ఈ రోజు ఈ వరల్డ్ ఈ రోజు జరుపుకుంటున్నారా అనేది టు బి ఫ్రాంక్ చాలా విషయాలు నాకు గ్రూప్లో వచ్చే మన కాలేజ్ మెసేజ్ నుంచే వస్తాను. సో ఫర్ దట్ రీజన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ who has selected this institute. అది యాక్సిడెంటల్ అవ్వలేదు, ఇది ప్లాన్, అంటే నాట్ యూ బై ది గాడ్. సో నెక్స్ట్ వీళ్ళు చెప్పారు సర్వీస్ గురించి, నర్సింగ్ సర్వీస్ గురించి చెప్పారు, మీరు ఎలా నర్సింగ్ సర్వీస్లో ఉండాలి అని చెప్పారు. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ గివ్ ఎ బ్రీఫ్. ఐ థింక్ మీకు అందరికీ జైన్వి తెలుసు కదా. అలాగే ఈరోజు క్యాంపింగ్ జరుపుకుంటున్న స్టూడెంట్స్, అలాగే కరస్పాండెంట్స్కి, మిగిలిన వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ముఖ్యంగా మరి ఇది ఒక నర్సింగ్ వృత్తిలో క్యాంపింగ్ సెంటర్ అనేది చాలా ముఖ్యమైనది. మరి దీంట్లో మనం ఎలిజిబిలిటీ అయ్యామంటే సేవ అనేది చాలా ముఖ్యమైనది. సేవ చేసుకుంటూ ఉంటే
నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం. ఇది అందరికీ దొరకదు. అది ఏదో మన పూర్వజన్మలో ఒక ఏదో మనం మంచి పనులు చేస్తుంటేనే ఈ జన్మని సేవ చేస్తే మనకి దొరుకుతుంది. అలాంటిది మీకు దొరికినందుకు మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే అందరికి దొరికేది కాదు. చాలా మంది నర్సింగ్ అనేది చాలా బాధ్యతతో కూడుకుంటుంది కూడా. అలాగే మరి దీని రకమాల మిమ్మల్ని ఎలా తయారు చేస్తున్నా మరి హస్బెండ్ గారికి, వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ పిల్లలకి రకమాల నుండి వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని తయారు చేస్తున్నారు, మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి క్షణము ఎలా ఆలోచిస్తున్నారు, అలాగే ప్రతి క్షణము మీ గురించి ఎలా తప్పపడుతున్నారు, మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెల బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు ఫ్లాట్స్, 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్, 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.